హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం మీ వీడియోలో చాలా కామన్ టాపిక్ పీసీఓడి గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా మనకు ఒక 10 మంది పిల్లలు అవ్వట్లేదు అని వస్తే చాలా మటికి అంటే 5 నుంచి 6 మటికి పీసీఓడి ప్రాబ్లమ్ చూడటం అనేది చాలా సహజంగా చూస్తుంటాం. ఈ పీసీఓడి వాళ్ళలో చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మిత్స్ ఉంటాయి. పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా రాదా మేడం? పీసీఓడి ఉంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయా? పీసీఓడి ట్రీట్మెంట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా? ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేసి పీసీఓడిని బ్లాస్ట్ చేసుకున్న తర్వాతే ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? ఒక్కసారి పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ మళ్ళీ రాదా? ఇలాంటి చాలా డౌట్స్, చాలా అనుమానాలు బ్రెయిన్‌లో ఉంటాయి. సో, మనం ఈ వీడియోలో అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి? వీళ్ళల్లో ఎగ్జాక్ట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుంటుంది? పీసీఓడి వాళ్ళల్లో ట్రీట్మెంట్స్ అంటే సహజంగా రోజువారీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? న్యాచురల్ రెమెడీస్ ఎలా తీసుకోవాలి? న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వేదానికి. వీళ్ళల్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అన్న టాపిక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్‌గా అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి అనంటే, ఆడవాళ్ళకి ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ అనేవి పీరియడ్స్ వచ్చినప్పుడు రావడం అనేవి స్టార్ట్ అవుతాయండి. అందులో నుంచి ఇటు 8 ఎగ్స్ జనరల్‌గా వస్తుంటాయి. అందులో నుంచి మనం ఏం చేయకుండానే నెలకి ఒక ఎగ్ చిన్న ఎగ్ నుంచి పెద్దగా అయ్యి 20 సైజ్ వచ్చాక రిలీజ్ అయ్యి ట్యూబ్‌లలోకి వస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది. లేదంటే పీరియడ్స్ వస్తాయి. సో, ఈ ఎగ్ చిన్నది పెద్దగా అవ్వడానికి 5 నుంచి 20 అవ్వడానికి జనరల్‌గా 10-15 డేస్ టైం పడుతుంది. ఇది మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఆడవాళ్ళకి సహజంగా ఒంట్లో ఎగ్ అనేది పెరుగుతుంది. ఈ ఓడి ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుంది అనంటే, ఈ ఎగ్ పెరిగేది ఏదైతే ఉంటుందో ఇది 10 డేస్ కాకుండా, 15 డేస్ కాకుండా 20 డేస్, 30 డేస్ అప్పుడప్పుడు 2 మంత్స్, 3 మంత్స్ అలా లేట్‌గా స్లోగా పెరగడం వల్ల ఇటు ఎగ్ పెరిగే దాంట్లో ప్రాబ్లమ్ ఉంటుంది. రిలీజ్ అయ్యే దాంట్లో కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. ఎగ్ లోపల నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఇటు లేట్‌గా రిలీజ్ అవ్వడం వల్ల, లేట్‌గా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది. అటు పీరియడ్స్ రావడం కూడా లేట్‌గా అవుతుంది. సో, ఇది ఎగ్జాక్ట్‌గా పీసీఓడి వాళ్ళలో ప్రాబ్లమ్. ఎగ్ పెరగడంలో ప్రాబ్లమ్ ఉంటుంది. రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉంటాయి. ఎగ్ లేట్‌గా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. పీరియడ్స్ కూడా లేట్‌గా వస్తుంటాయి. సో, దీనికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, యూజువల్‌గా పీసీఓడి అనేది ఇదొక హార్మోనల్ కండిషన్ అండి. ఈ పెరగకుండా స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా హార్మోన్స్, ఒంట్లో మగవాళ్ళ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తది. ఈ మగవాళ్ళ హార్మోన్స్ వల్ల మనకి పింపుల్స్ రావడము, ముఖం మీద అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా అవ్వడము, పొట్ట భాగంలో లావు అవ్వడము ఇలాంటివన్నీ గమనిస్తుంటాం. సో, ఈ ఓడి ప్రాబ్లమ్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లావు అవుతుంటాము. లావు అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువవుతూ ఉంటుంది. సో, ఇదొక విషియస్ సైకిల్ లాంటిది. పీసీఓడి వల్ల లావు అవుతుంటాం. లావు అవ్వడం వల్ల పీసీఓడి అనేది ఎక్కువవుతుంటది. సో, దీన్ని బ్రేక్ చేయాలి అనంటే మనం లావు అవ్వడం కంట్రోల్ చేసుకోవాల్సింది ఉంటది. పీసీఓడి వాళ్ళలో జనరల్‌గా అంత ఈజీ కాదండి వెయిట్ లాస్ అవ్వడం. బట్ స్టిల్ యూ హావ్ టు ట్రై. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూజువల్‌గా ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్స్ ఫాలో అవ్వాలి అని అయితే నేను చెప్పను గానీ, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. క్యాలరీ రిచ్ డైట్ అంటే కూల్ డ్రింక్స్, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్, కేక్స్ కానీ, కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఇలాంటి చిప్స్ కానీ, అన్నము, రైస్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. హెల్తీ డైట్ అంటే ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోండి. రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. అంటే చికెన్, మటన్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఫిష్, ఎగ్స్ తీసుకుంటే మంచిది. ఎక్కువ మటికి మెడిటరేనియన్ డైట్ అంటాం. అంటే దీంట్లో ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్, మిల్క్, ఎగ్ ఇలాంటివి ఎక్కువ తీసుకొని జంక్ ఫుడ్ కట్ డౌన్ చేసుకొని రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ లాస్ అవుతుంటే, ఈ ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ మాత్రమే కాదు, ఎక్సర్సైజ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒంట్లో తగ్గుతుంది. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం వల్ల మీకు పీసీఓడి ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. సో, ఇవన్నీ మీరు కామన్‌గా తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు వెయిట్ లాస్ అయినప్పుడు అట్‌లీస్ట్ ఒక 10% వెయిట్ లాస్ అయినప్పుడు చాలామంది ఆడవాళ్ళకి డాక్టర్స్ హెల్ప్ లేకుండానే అంటే ఒక 60% ఆడవాళ్ళకి ఏ డాక్టర్స్ హెల్ప్ లేకుండానే పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అయిపోతాయి. చాలామందికి అంటే ఒక 40% ఆడవాళ్ళకి మీరు స్ట్రిక్ట్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. 40% వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్‌గా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళకి అంటే పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువ సివియర్‌గా ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎలా తెలుస్తాయి
ఎక్కువ సివియర్గా ఉన్నాయని మాకు ఎలా అర్థమవుతుంది అని అంటే, పీరియడ్స్ అనేవి రావడానికి 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అయినా కూడా పీరియడ్స్ రావట్లేదు. పింపుల్స్ చాలా ఎక్కువగా ఉంది. అన్‌వాంటెడ్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఒబేస్‌గా ఉన్నారు. ఇలా మెడ దగ్గర అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం. నల్లగా చాలా ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఇలా ఎలా అయితే ఒంటి మీద ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ సింప్టమ్స్ చూపిస్తుందో, అలాగే మీ ఎగ్ మీద కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ లోపల గ్రాన్యులారిటీ ఎక్కువగా ఉండడము, ఇంక్లూజన్స్ ఎక్కువగా ఉండడం. సో, ఇలా ల్యాబ్‌లో ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా వీళ్ళకి ఎగ్స్ చాలా వస్తాయి. కాకపోతే క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల బేబీస్ తయారు చేయడంలో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇలా చాలామంది పీసీఓడీ వాళ్ళకి 100 మెంబర్స్‌లో చాలామందికి రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ లాస్ వల్ల ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయిపోతుంది. కొంతమందికి చిన్న చిన్న మెడిసిన్స్ తోటి కరెక్ట్ అవుతుంది. మరీ కొంతమందికి ఐయుఐ దాకా అవసరం పడుతుంది. ఎవరికో కొంతమందికి ఐవీఎఫ్ కూడా చేయాల్సింది ఉంటదండి. సో, ఇలా మీరు ఐవీఎఫ్ దాకా వెళ్ళినా కూడా ఇలాంటి జాగ్రత్తల వల్ల ఎగ్ క్వాలిటీ పెంచుకొని మీ ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ పెంచుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది పీసీఓడీ గురించి. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ ఆర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.